రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్‌లో ఉన్న మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత అంబటి రాంబాబు గారిని ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ములాఖతులో కలిసి బయటకొచ్చిన తర్వాత మీడియాతో మాట్లాడారు. అసలు అంబటి రాంబాబు గారి మీద 5, 6 గంటల సేపు కంటిన్యూయస్‌గా దాడి జరిగితే, దాడి చేసిన వాళ్ళు, కొట్టిన వాళ్ళు, ధ్వంసం చేసిన వాళ్ళు, తగలబెట్టిన వాళ్ళేమో బయటున్నారు. ఏదో ఒక అనుచిత వ్యాఖ్య చేశారు అని చెప్పి దాని మీద పశ్చాత్తాపం వ్యక్తం చేసిన వ్యక్తి ఏమో సెంట్రల్ జైల్లో ఉన్నారు. అబ్బో! భలే నడుస్తుంది సిస్టమ్ అని చెప్పి మొత్తానికి చంద్రబాబు నాయుడు గారి ఒరవడి ఇది కాదు. కానీ ప్రమాదకరమైనటువంటి రాజకీయం వైపు తీసుకెళ్తూ ఉన్నారు. ఎక్కడికి వెళ్ళి ఆగుతుందో తెలియడం లేదు. చాలా ప్రమాదకరమైనటువంటి ఆడాడుతూ ఉన్నారు. దీని మీద కేసు ఏంటి? అరెస్ట్ ఏంటి? సెంట్రల్ జైల్లో పడేయడం ఏంటి? నాకు అర్థం కావట్లేదు. చంద్రబాబు నాయుడు గారి ధోరణి ఇది కాదు అంటూ ఉన్నారు. అండ్ అదే సమయంలోనే తిరుమల లడ్డు గురించి కూడా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఉంటే వాంతికొచ్చినంత పని అవుతూ ఉంది. చాలా దారుణంగా మాట్లాడుతూ ఉన్నారు అని చెప్పి సిబిఐ సిట్ ఏమని ఛార్జ్షీట్లో మెన్షన్ చేసిందో అద్దాలు పెట్టుకుని మరీ ఉండవల్లి అరుణ్ కుమార్ గారు చదువుతూ ఇంత క్లియర్గా ఉంది. ఇదే విషయాన్ని మన ఒక జర్నలిస్టు ముఖ్యమంత్రి గారిని అడిగితే, నీకు చెప్పినారా చెవులో? నువ్వు చూసినావా? నీకు చెప్పినారా? ఎందుకో కలవలేదని చెప్పి ఎగబడుతూ ఉన్నారు. అసలు ఏంటి ఇదంతా? ఇంత క్లియర్గా రాసి పెట్టినారు కదా, మళ్ళీ ఇంకా ఉందని ఎవరిని మోసం చేస్తూ ఉన్నారు? ఎందుకు అంత దారుణంగా మాట్లాడుతున్నారు? ఇంకా కొత్త పాట పాడుతూ ఉన్నారు, లెట్రిన్లో తయారు చేసే కెమికల్స్ అని. ఎంత ఎంత దుర్మార్గం ఈ వ్యాఖ్యలు అని అంటే, సరే నెయ్యి అప్ టు ద మార్కు లేదు, ఫ్లేవర్ కోసం ఏవో కెమికల్స్ కలిపారని చెప్పి మాట్లాడితే ఎవడో అధికారో ఆడో ఈడో తప్పు చేసి అంటే వాళ్ళ మీద చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడంలో తప్పు లేదేమో. ఆ కెమికల్ని కంపేర్ చేయడం కోసం లెట్రిన్లు కడిగే అని చెప్పి అనాలా? ఇప్పుడు నేను ముఖ్యమంత్రి గారి ఇంటికి వెళ్ళాను, ఒక కప్పులో కాఫీ ఇచ్చారనుకోండి, ఈ కప్పు దేంతో తయారు చేశారో తెలుసా అండి? మనం లెట్రిన్ కమోడ్ కూర్చుంటాం కదా, ఆ లెట్రిన్ కమోడ్, ఆ కమోడ్లో కూర్చుంటే అది ఇది ఒకే అని చెప్పి చెప్దామా? ఆ కంపారిజన్ చేద్దామా? అట్లుంటుందా? కెమికల్ చాలా వాటిలో చాలా కలుపుతూ ఉంటారు. ఇప్పుడు ఈ పింగాణితో కమోడ్ తయారు చేస్తారు, టీ తాగేది తయారు చేస్తారు. కంపారిజన్ అట్లా చేస్తారు ఎవరైనా? బేసిక్గా చంద్రబాబు నాయుడు గారు ఇంత దుర్మార్గంగా మాట్లాడాడు ఆయన, కానీ మాట్లాడుతూ ఉన్నారు. అంటే ప్రమాదకరమైనటువంటి దిశగా వీళ్ళు రాష్ట్రాన్ని తీసుకెళ్తూ ఉన్నారు. ఎంత దారుణం, దుర్మార్గం. మరి ఈయన మారుతాడా? అసలు ఎందుకు ఇలా తయారైపోయాడు ఈ మనిషి? అసలు కక్షపూరిత రాజకీయాలు, ద్వేషపూరిత రాజకీయాలు, అసలు ఎవరు కూడా ఈయనలాగా మాట్లాడారు. ఇప్పుడు మాది హిందుత్వ పార్టీ అని చెప్పుకునే బీజేపీ కూడా డైరెక్ట్గా మతాన్ని, క్రిస్టియన్ మతం అని, అదని ఇదని ఇట్లా మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కొని రాజకీయం చేయాలంటే ఇదా వీళ్ళు ఎంచుకుంటున్నటువంటి దారి? అసలు కరెక్టు కానే కాదు. ఈ అన్ని అంశాల మీద నేను ప్రత్యేకంగా మీడియా సమావేశం పెట్టి చాలా మాట్లాడతాను. కానీ చంద్రబాబు నాయుడు గారు ధోరణి మార్చుకుంటే వాళ్ళకే మంచిది. ఇప్పుడు అధికారం ఉంది, విచ్చలవిడిగా ప్రవర్తిస్తాము అని అంటే ప్రజాస్వామ్యం టైం ఎప్పుడు ఒకేలాగే ఉండదు. బేసిక్ అట్లా ఉండకూడదు ఎవరైనా. అండ్ అంబటి రాంబాబు గారు హుషారుగానే ఉన్నారా అని చెప్పి మీడియా వాళ్ళు అడిగితే, మామూలే హుషారుగానే ఉన్నారు, ఆయనేం యాక్టివ్గానే ఉన్నారు, మనమేమో ఎదురుగా కలిసి మాట్లాడలేదు కదా. అవతల ఆయన ఉంటారంట, యువతలు ఈయన ఉంటారట దూరంగా, బయట నుంచి ఫోను, లోపల నుంచి ఆయన ఫోన్ మాట్లాడతారట, డైరెక్ట్గా మాట్లాడడం కాదట. నేను చాలాసార్లు రాజమండ్రి సెంట్రల్ జైలుకి వచ్చా, నేను సెంట్రల్ జైలు రిమాండ్లో ఉన్నాను ఇంతకుముందు. మరి అవి అన్నీ నాకు తెలుసు, కానీ సిస్టమ్ అంతా మారుతూ వస్తూ ఉన్నట్లుంది. ఇప్పుడు మనిషితో ఎదురుగా మాట్లాడలేదు దూరం నుంచి, ఇంకా బయట నుంచి మనం ఫోన్ అంటే లోపల నుంచి వాళ్ళు ఫోన్ అంటే అంతేనంట ఇక. సో అంబటి రాంబాబు గారి మీద ప్రభుత్వ తీరుకు అసలు కరెక్ట్ కానే కాదు. అసలు వీళ్ళ రాజకీయం కరెక్ట్ కానే కాదు. బట్ డేంజరస్ పాలిటిక్స్ చేస్తూ ఉన్నారు. మంచిది కాదు. మారితే రాష్ట్రానికి, చంద్రబాబు గారికి మంచిది అన్నది ఉండవల్లి అరుణ్ కుమార్ చెబుతున్న మాట.